శివుడికి అత్యంత ఇష్టమైన ఆకు ఏదైనా ఉంది అంటే అది మారేడు దళం. ఆ మారేడు దళాన్ని భక్తితో సమర్పించి ఆ బోలాశంకరుడిని వేడుకుంటే చాలు, వరాలను కురిపించి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు శంకరుడు. అంతటి ఇష్టమైన ఆ మారేడు ఆకును ప్రతి ఇంటిలో భక్తులు పెంచుకుంటూ ఉంటారు. ఆ స్వామికి భక్తితో సమర్పిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. మారేడు ఆకు చెట్టు ఇంటిలో ఉండవచ్చా అనేది చాలామంది భక్తుల్లో సందేహం ఉంటుంది. ఆ త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. అందుకే నిత్యం శివాలయంలో బిల్వార్చనలు, మారేడు దళాలతో అర్చనలు, పర్వదినాలప్పుడు లక్ష బిల్వార్చనలు కూడా జరుపుతూ ఉంటారు. శివభక్తులైతే ప్రతిరోజు కూడా ఆ శివుడికి బిల్వార్చనలు చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం కేవలం మారేడు దళాలను ఆ శివలింగానికి అర్పించడం సులభంగా ఆ పరమేశ్వరుడి పుణ్యాన్ని సంపాదించవచ్చని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే అంతటి విశిష్టత కలిగిన మారేడు చెట్టు బిల్వపత్రాలను తెంపే విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా అవసరమని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆ శాస్త్రాన్ని అనుసరించి ఆ శివుని పూజిస్తే తప్ప మనకు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయంటారు. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం మారేడు మొక్కను ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిదట. ఈ మొక్క ఇంట్లో ఉండడం ఐశ్వర్యాన్ని ఇవ్వడంతో పాటు మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. మారేడు మొక్క ఏ దిశలో ఉండాలి అంటే, మారేడు వృక్షం ఏ దిక్కులో ఉంటే మంచిదని చాలామందికి కూడా సందేహం వస్తూ ఉంటుంది. అయితే తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిక్కుల్లో బిల్వ వృక్షాన్ని పెంచడం శుభసూచకమని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆ దిశల్లో పెంచడం ద్వారా అఖండ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే మారేడు మొక్కను ఒక్కో దిక్కులో పెంచితే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది. తూర్పు దిక్కువైపు బిల్వవృక్షం పెంచితే సమస్త సౌఖ్యాలు కలుగుతాయి. ఉత్తర దిక్కువైపు మారేడు చెట్టు పెంచితే అఖండ ధనలాభం సిద్ధిస్తుంది. ఈశాన్యంలో పెంచితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మారేడు దళాలను ఏ రోజుల్లో కోయడం చాలా మంచిదంటే, మారేడు దళాలు కోయడానికి కూడా అన్ని రోజులు మంచివి కావు. ఎప్పుడైనా సరే బుధవారం లేదా శనివారం, ఈ 2 రోజుల్లో మాత్రమే మారేడు ఆకులను కోయడం అత్యంత శ్రేయస్కరం కూడా. అంతేకాని సోమవారం, మంగళవారం, శుక్రవారం ఈ రోజుల్లో ఆ బిల్వపత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కోయవద్దు. అలాగే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కూడా ఆ ఆకులను కోయరాదు. ఎవరికైనా ఇంటిలో అశుభంగా ఉన్నప్పుడు కూడా మారేడు పత్రాలను కోయరాదు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే రోజున సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం జరిగిన రోజు కూడా బిల్వపత్రాలను కోయరాదు. అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి, చవితి ఈ 5 తిథుల్లో ఉన్న రోజుల్లో కూడా మారేడు దళాలు కోయడం మంచిది కాదని కూడా మన శాస్త్రవచనం. ఒక మారేడు దళాన్ని ఆ శివుడికి అలంకరణ చేసిన తర్వాత ఆ మరునాడు దాన్ని తీసి మళ్ళీ పూజకు ఉపయోగించడం కూడా ఎలాంటి దోషం లేదని కూడా శాస్త్రం చెబుతోంది. అలా 30 రోజుల పాటు ఒకే బిల్వపత్రంతో ఆ పరమేశ్వరుని పూజించినా ఆ పరమేశ్వరుడు సంతోషించి సకల శుభాలను కలిగిస్తాడు. ఒకే మారేడు దళంతో 30 రోజులు పూజించినా కానీ ఆ పరమశివుడు సంతోషపడుతూనే మన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. వెండి, బంగారంతో మారేడు దళం ఆకారాన్ని చేయించుకొని ఆ శివుణ్ణి పూజిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆచారమయూకం అనే గ్రంథం ప్రకారం కింద పడినటువంటి మారేడు పత్రాలను కడిగి మళ్ళీ పూజకు వినియోగించుకోవచ్చట. ఎవరైనా సరే మారేడు దళాలతో శివపూజ చేసేటప్పుడు ఆ పత్రాలను కొబ్బరి నీళ్లతో ముంచి లేదా తడిపి వాటిని ఆ పరమేశ్వరుని పూజలో ఉంచితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. చిన్న కుండీలో మారేడు మొక్కను పెంచుకొని అక్కడ ఒక మట్టితో చేసిన శివలింగాన్ని ఉంచి రోజు అభిషేకం చేస్తే ఆ శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. మారేడు చెట్టు ప్రాంగణంలో శివభక్తుడికి భోజనం పెడితే కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా కలుగుతుంది. ఇలా మారేడు చుట్టూ బిల్వపత్రాల విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తూ శివపూజ చేసినట్టయితే ఆ శివానుగ్రహం పొంది అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చట అని మన శాస్త్రం కూడా చెబుతోంది.